దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించబడక మునుపు ఆయన జీవితంలో మరి పరిశుద్ధ వారంగా మనము పిలుచుకునేటువంటి ఈ సమయము శుభ శుక్రవారానికి ముందుగా ఉన్నటువంటి ఈ దినములు, అలాగే శుభ శుక్రవారం తర్వాత మళ్ళా ఆదివారం వరకు ఈ వారము జరిగిన సంఘటనలన్నిటినీ పరిశుద్ధ వారముగా, క్రీస్తు శ్రమల వారముగా, మరి క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆయన ఈ లోకంలో జీవించినటువంటి చివరి వారంగా మనము ధ్యానించడం జరుగుతుంది. మరి ఈ వారమంతటిలో క్రీస్తు ప్రభుల వారితో కూడా మనము నడవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆ జరిగినటువంటి సంఘటనలు, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తన శిష్యులకు బోధించినటువంటి విషయాలు, వీటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నేర్చుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, మరి ఆదివారపు దినాన క్రీస్తు ప్రభుల వారు ఇదిగో వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టుబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఎప్పుడునూ ఏ మనుష్యుడు కూర్చుండి లేదు, దానిని విప్పి తోలుకొని రండని శిష్యులను ఆయన పంపించాడు. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగినప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి పంపిస్తాడని చెప్పి శిష్యులను యేసయ్య ఆ యొక్క బేత్పగే బేతనియా గ్రామంలోనికి పంపించాడు. బేత్పగే పట్టణంలోనికి ఆయన పంపించాడు. అయితే వారు వెళ్ళి వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల వారికి కనబడ్డప్పుడు దాన్ని విప్పుతుంటే ఆ యొక్క యజమాని వచ్చి మీరేం చేయుచున్నారని అడిగినప్పుడు వారు ఇది యేసయ్యకు కావలసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించినట్లు ఆ యజమానితో చెప్పగా యజమానుడు దాన్ని క్రీస్తు ప్రభుల వారి కొరకు అప్పగించాడు. అయితే ఆ గాడిద పిల్లను యేసునొద్దకు వారు తోడుకొని వచ్చి దానిపై బట్టలు వేసి ఆయన కూర్చుండి ఆ యొక్క సమాధానముతో యెరూషలేములోనికి ప్రవేశించాడు. జకరియా ప్రవక్త ద్వారా తెలుపబడినట్లు, సియోను కుమారి ఉత్సహించుము, ఉల్లాసించుము, నీ రాజు భారవాహక గాడిద పిల్లనెక్కి సమాధానాధిపతి అయినటువంటి రాజు మీ వద్దకు వస్తున్నాడు, ఉల్లసించండి అని జకరియా గ్రంథంలో చెప్పబడిన లేఖనాలు నెరవేరినట్లు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో హోసన్నా హోసన్నా అని ప్రజలందరూ జయధ్వనులు చేస్తుండగా, మెస్సయా, దేవుని నామములో రాబోతున్నటువంటి మెస్సయా ఇతడే, రాజు ఇతడే అని వారు ఇదిగో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై, నీతిపరుడైనటువంటి రాజు, రక్షణ కలిగినటువంటి రాజు, దీనుడైనటువంటి రాజు గాడిద పిల్లనెక్కి అనగా సమాధానముతో వస్తూ ఉన్నాడు. ఇదిగో ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విలులు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. హల్లెలూయా. ఆ సమాధాన వార్తను తీసుకొని ఆదివారం విజయోత్సవములతో ఇదిగో జయము, హోసన్నా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక,
వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు క్రీస్తు ప్రభుల వారిని యెరూషలేములోనికి ఆహ్వానించారు. ఆయనను మెస్సియా అని బహిరంగంగా మరి జనులు స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ఉంటే యేసయ్య ఆ జయధ్వనుల మధ్య తానే మెస్సియానని మరొకసారి వారికి రుజువుపరుస్తూ హోసన్నా హోసన్నా హోసన్న ధ్వనుల మధ్య ఇదిగో దావీదు రాజ్యమును స్థాపించడానికి యెరూషలేములో క్రీస్తు ప్రభుల వారు ఆదివారపు దినాన ప్రవేశించాడు. 11వ వచనం, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. ఆ యెరూషలేములో ప్రవేశించినటువంటి క్రీస్తు ప్రభుల వారి హృదయము దేవుని మందిరము చుట్టూ తిరుగుతూ ఉంది. ఆయన హృదయము దేవుని మందిరము చుట్టూ తిరుగుతూ ఉంది. దేవుని సన్నిధిని ఆయన ఎంతగానో వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగున ఆదివారపు దినాన ఆయన మెస్సియాగా మరి ఆ యెరూషలేము గుమ్మములలో, యెరూషలేము వీధులలో ఆయన ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. ఇక సోమవారము జరిగినటువంటి సంఘటన. సోమవారపు దినాన 2 సంఘటనలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటిది, మరునాడు వారు బేతనియ నుండి యెరూషలేమునకు వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవడును తినకుందురుగాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు విన్నారు. పిల్లరా, క్రీస్తు ప్రభుల వారు తిరిగి బేతనియ నుండి తన శిష్యులతో కలిసి ఉదయకాలం సోమవారం బేతనియ నుండి ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి ఆయన మార్గంలో అలసిపోయాడు, ఆకలిగొన్నాడు. ఆకలిగొని మరి ఆహారం కొరకు, పండ్ల కొరకు ఆయన అంజూరపు చెట్టు వైపు చూస్తున్నాడు. అంజూరపు చెట్టు వైపు చూస్తే అది పచ్చగా కనబడుతుంది. దాని యందు మరి ఆయన దగ్గరకు వచ్చి చూస్తే ఆకులు తప్ప మరేమీ ఆయనకు కనబడటం లేదు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ అంజూరపు చెట్టు మనకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. మన యుద్ధ నుండి ఆత్మ ఫలాలను క్రీస్తు ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన రాకడలో నీవు నేను మరి ఆ ద్రాక్షావల్లి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు అంటగట్టబడి దేవుని కొరకు ఫలములు ఫలించు వారముగా, ఆత్మ ఫలము ఫలించు వారముగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన రాకడలో నీవు ఫలించకపోతే ఆ అంజూరపు చెట్టు వలె నీవు కూడా విడువబడతావు. కాబట్టి సహోదరుడా, నా సహోదరి, నీ హృదయాన్ని ఈ దినమే యేసయ్యకు అర్పించు. నీ హృదయంలో క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకో. ఫలిస్తావు. ఆయన కొరకు ఫలించే ద్రాక్షావల్లిగా, ఫలించే అంజూరపు చెట్టుగా నీవు నేను ఈ లోకంలో జీవించవలసిన వారమైనాం. ఆయన ప్రేమను అనేకులకు పంచడానికి నీవు నేను, ఆయన రక్షణను అనేకులకు ప్రకటించడానికి, ఆయన నీతి, ఆయన సమాధానము అనేకులకు తెలియజేయడానికి నీవు నేను ఈ లోకంలో ఫలములు ఫలించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక 2వ సంఘటన, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆయన దేవాలయంలో ప్రవేశించి
దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి, రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్రనైనను ఎవనిని తేనీయకుండెను. ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే దానిని మీరు దొంగల గుహగా చేసితిరి అనెను. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము కొరకు చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరిను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి విషయాన్ని గమనించాము. క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క వేషధారణ కలిగినటువంటి ఆ చెట్టు పచ్చగా ఉంది, కానీ ఫలములేమీ లేవు. చెట్టును మరి ఎన్నటికీ నీ పండ్లు ఇక మీదటి నీవు ఎన్నటికీ ఫలములు కాయకుందువుగా కానీ మత్తయి సువార్తలో రాయబడింది. నీ ఫలములు ఎప్పటికీ ఎవరు తినకుందురుగాక, మార్కు సువార్తలో. ఇక ఆయన యెరూషలేములోనికి, దేవుని ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు దేవుని ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని మందిరంలో, దేవుని ఆలయంలోనికి వెళ్ళి చూస్తే దాన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు, దొంగల గుహగా వారు చేశారు. ఇదిగో క్రీస్తు ప్రభుల వారు అక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారందరినీ వెళ్ళగొట్టి, వారి బల్లలను పడద్రోసి, రూకలు మార్చే వారందరినీ, గువ్వలు అమ్ము వారందరినీ వెలగొట్టేసి దేవుని మందిరాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అని వ్రాయబడలేదా? మీరు దానిని దొంగల గుహగా చేశారని ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 7వ వచనంలో పలికినటువంటి మాటలు మరి నెరవేరులాగన క్రీస్తు ప్రభుల వారు దేవుని ఆలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. అంతేకాదు, ఆ పరలోకమందున్న దేవుని ఆలయమును ఇంకా శుద్ధీకరించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఇదిగో ఆ దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ఆయన వెళ్ళబోతున్నాడు అనేటువంటి సూచన ఆయన తెలియజేశాడు. అంతేకాదు, పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి మన హృదయములను, దేవుని ఆలయమైనటువంటి మన హృదయాలను పరిశుద్ధముగా ఉంచుకోమని క్రీస్తు ప్రభుల వారు అక్కడ చెప్పకనే చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మరి ఆలయము, మీ దేహము దేవుని ఆలయము, మీ యొక్క దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? మీలో పరిశుద్ధాత్మ నివసించుచున్నటువంటి మీ పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగుదురా? ఒకవేళ నీవు నేను ఎరిగినట్లయితే నేడే మన హృదయాలను క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి వేషధారణ విడిచిపెడదాం. దేవుని కొరకు ఫలించు అంజూరపు చెట్టు వలె, పరిశుద్ధమైన దేవుని మందిరం వలె, ఆయన రాకడలో ఎత్తబడే వారి వలె ఆయన కొరకు జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, క్షమగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ వారములో క్రీస్తు ప్రభుల వారి జీవితంలో, ఈ లోకంలో చివరి వారంలో జరిగినటువంటి సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలయ్యా. అవును తండ్రి, ఆ యొక్క పరిశుద్ధ సోమవారపు దినాన జరిగినటువంటి సంఘటనలు, వేషధారణ కలిగినటువంటి జీవితాలు మాలో లేకుండా చేయండి ప్రభువా. పరిశుద్ధులుగా మీ కొరకు జీవించి ఫలించు వారంగా ఉండే కృప దయచేయండి. ఇదిగో మా దేహములు మీ యొక్క పరిశుద్ధాత్మని ఆలయములని
దేవుని ఆలయములను మేము గ్రహించి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత శుద్ధీకరించుకొని మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠ చేసుకునే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల హృదయములు, కుటుంబాలన్నీ మీ పరిశుద్ధ ఆలయములుగా మీ కొరకు ఫలించు అంజూరపు చెట్లుగా చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.